కరుంగలి మాల చాలా నెలల నుంచి నేను చూస్తున్నాను, తీసుకుందాం అని వెళ్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఫైనల్గా అయితే కరుంగలి మాల తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన లైఫ్. పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి ఎలా రావాలి, అక్కడ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి వెళ్ళాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా సరే దిండిగల్ అనే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. మన ఏలూరు నుంచి వీక్లీ అయితే వన్స్ అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే విజయవాడ నుంచి కూడా వీక్లీ వన్సే ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది దిండిగల్ రైల్వే స్టేషన్కి అయితే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి 10 రూపీస్ తీసుకుంటారు బస్ ఎక్కితే. ఆటో వాళ్ళు అయితే 20 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా దిండిగల్ బస్ స్టాండ్ అనమాట. ఇదంతా ప్లేసు. మనం ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే మెయిన్ ఎంట్రన్స్ మీకు ఆపోజిట్లో ఉంది కదా, అక్కడ నుంచి అయితే మనం లోనికి వచ్చాం. ఇక్కడ మీకు కనపడుతున్న షెడ్ ఏదైతే ఉందో ఇదంతా ఇక్కడైతే ఎంక్వైరీ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ వస్తే ఏ బస్ ఎక్కాలి ఏంటి అనేది అక్కడ అడిగితే వాళ్ళు అయితే చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బస్సు ఎక్కినా సరే పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తాం. లేదనుకుంటే ఇంకా 6D అనే బస్సు ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది ఈ బస్సు అయినా సరే పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తుంది. అలాగే టికెట్ ఎంత ఉంటుందంటే మనిషికి వచ్చి 15 రూపాయలు అయితే తీసుకుంటారు. అలాగే మనం బస్సులో వెళ్ళడమే మేలు. లేకపోతే మనం ఆటో మాట్లాడుకుందాం అంటే వాళ్ళు అసలు అయితే అడుగుతారు అన్నమాట. దగ్గర మేము నలుగురు ఉన్నాం. నలుగురికి మొత్తం 1500 దాకా వాళ్ళు అడిగారు. అడిగితే అటు ఇటు చేస్తే 1000 రూపాయలకి అయితే తీసుకెళ్తామని చెప్పారు. దగ్గర జర్నీ వచ్చేసి ఒక 30 మినిట్స్ 20 మినిట్స్లో అయితే మనం అయితే వెళ్ళిపోతాం. మీకు పాతాళ సింహ మురుగన్ టెంపుల్ ఈ బస్సులు ఎక్కితేనేమంటగా మీరు డైరెక్ట్ టెంపుల్ ముందు అయితే తీసుకెళ్తారు. వెళ్ళే దారంతా కూడా మీకు ఇలాగే ఉంటుంది. అలాగే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. మనం దిగే ప్లేస్ అనమాట ఇదంతా కూడా. మనకి దిగే ప్లేస్ అనమాట. ఇక్కడ దింపేస్తుంది బస్సు అయితే వెళ్ళిపోతుంది కదా. అక్కడ దిగేసిన తర్వాత మనకి ఇక్కడ పూలు ఉంటాయి, షాపులు ఉంటాయి. మేమైతే లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసుకోమన్నారు మమ్మల్ని. కాకపోతే మనం దగ్గర దేవుడికి కావాల్సిన పూలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇంకో ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ప్రస్తుతానికి అయితే ఇదైతే క్లోజ్ చేసి ఉంది. మనం అటు నుంచి కాకుండా దారి అయితే ఇలా చూపిస్తుంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మీకు దారి అయితే క్లియర్ కనబడుతుంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇలా నడుచుకుంటూ స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇదంతా కూడా వెహికల్ పార్కింగ్ చేసుకునే ఏరియా. ఎంట్రన్స్లోనే ఇక్కడ వెహికల్స్, వ్యాన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలామంది స్వాములు కూడా వచ్చారు కరుంగలి మాల కోసం స్వామిని దర్శనం చేసుకోవడానికి. చల్లగా ఎట్నబ్బ కాలి పొలాల మధ్యలో ఏమో చల్లేస్తుంది. టెంపుల్ మొత్తం కూడా శుభ్రంగా పొలాల మధ్యలో, ఇటు చూసినా పొలాలు ఉంటాయి చుట్టుపక్కల. ఇటు చూసినా సరే పొలాల మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. పెద్ద టెంపుల్ ఏం కాదు, కానీ చాలా చిన్న టెంపులే. చాలా బాగుంది చూడడానికి కూడా. ఎప్పుడైనా కుదిరినప్పుడు సరదాగా వస్తే మీరు చూస్తానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇంకో ఎంట్రన్స్ అనమాట. ప్రస్తుతానికి ఇదైతే క్లోజ్ చేసి ఉంది. లోనంతా కూడా వర్క్ జరుగుతుంది, అందుకని ఈ ఎంట్రన్స్ అనేది క్లోజ్ చేశారు. చుట్టూ కూడా ఇలాగే టెంపుల్ చుట్టూ కూడా బ్యాక్ సైడ్, ఫ్రంట్ మొత్తం కూడా టెంపుల్స్ చుట్టూ కూడా పొలాలే ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్తే. పొలాల మధ్యలో టెంపుల్. ఈ టెంపుల్ కట్టడం కూడా బాగా కట్టారు. చాలా బాగుంది చూడడానికి. పొలాల మధ్యలో ఉండటం కూడా చాలా బాగా అనిపించింది చూడడానికి. ఒక విషయం అయితే మీకు చెప్పడం మర్చిపోయాను. మీ కరుంగలి మాల ఇక్కడ టెంపుల్ అయితే ఏదైతే తీసుకుంటారో ఆ కరుంగలి మాలకి ఎటువంటి సర్టిఫికేట్ అనేది ఎవరు, జస్ట్ నార్మల్ మీకు కరుంగలి మాల ఒకటే తీస్తారు. బయట వాటికి అయితే మీకు సర్టిఫికేట్ ఉంటుంది. ఇక్కడ అయితే సర్టిఫికేట్ అనేది ఉండదు. ఒకసారి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ప్రస్తుతానికి ఓపెన్ చేసి ఉన్నది ఇదే. మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇదే అన్నారు. వెళ్ళే దారిలోనే ఇలాగే పూలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు. బాస్కెట్ వచ్చి 70 రూపీస్ 80 రూపీస్ ఉన్నట్టుంది. నేను చేసిన తప్పు ఏంటంటే స్వామివారికి ఇవన్నీ తీసుకెళ్ళకుండా మామూలుగా వెళ్ళిపోయాం. మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే బాస్కెట్తో పాటు కరుంగలి మాల మీకు లెఫ్ట్లో కనబడుతుంది. మీకు లోనికి వెళ్ళంగానే లెఫ్ట్లోనే మీకు కరుంగలి మాల, స్వామివారి ఫోటోలు, పువ్వు దానిలో, అలాగే ఇవన్నీ కూడా ఏంటి కుంకుమ, బూది అనేది కూడా అక్కడే ఉంటాయి. తీసుకోండి మర్చిపోకుండా. తీసుకొని అప్పుడు దర్శనంకి వెళ్ళండి. అవి ఏం చేస్తారంటే లోన ఉన్న స్వామివారికి అవన్నీ అర్చన చేసి స్వామివారి మీద వేసి మళ్ళీ మీకు ఇస్తారు. మాల కావాలంటే కొంతమంది అక్కడే వేసుకుంటారు, కొంతమంది ఏమో ఇంటికి తీసుకెళ్ళిపోతారు. నేనైతే ఇంటికి తీసుకొచ్చాను. నేనైతే వేసుకోలేదు కరుంగలి మాలని. నేను డైరెక్ట్గా ఇంటికాడ అల్లించుకుందాం, దాన్ని వెండితో అల్లిద్దామని చెప్పేసి నేనైతే సపరేట్గా ఇంటికాడ నుంచి అక్కడ నుంచి ఇంటికి తెచ్చేసుకున్నాను.
లేదు మీరు అక్కడ వేసేసుకుంటానంటే అక్కడ స్వామివారి దగ్గర మళ్ళీ ఇంకోసారి పెట్టి అవి ఆల్రెడీ 48 రోజులు కూడా దాన్ని పూజలో స్వామివారి మీద వేసి దాన్ని పూజలో ఉంచిన తర్వాతే మీకు ఇస్తారనమాట. మళ్ళీ మీరు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకోసారి పూజ చేసి స్వామివారికి టచ్ చేసి అప్పుడు మీకు కావాలనుకుంటే అక్కడ ఉన్న పంతులతోనే మీరు వేయించుకోవచ్చు. ఆయన పంతులు గారు వేసిందంటే ఆయన మాల మీ మెడలో అయితే వేసేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సీతరపాలకుడు అనమాట. ఇదంతా కూడా లైను. మామూలుగా అయితే మేము వెళ్ళినప్పుడు కొద్దిగా పర్లేదు ఖాళీగానే ఉంది. మామూలుగా అయితే గ్రిల్స్లోంచి ఫుల్ జనం ఉంటారంట. వెళ్ళే దారిలో మనకు వినాయకుడు అయితే ఉంటారు. శుభ్రంగా దండం పెట్టుకుని దర్శనంకి అయితే వెళ్దాం. పాతాళ సింహ మురుగన్ అనేది పాతాళం లోపలికి ఉంటారు. ఇలా మెట్లు అయితే ఉంటుంది, మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి వెళ్ళంగానే లెఫ్ట్లోనే స్వామివారు ఉంటారు. నేను వాళ్ళని అడిగాను, రిక్వెస్ట్ చేసి నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. జస్ట్ 1 నిమిషం ఉంటుంది, చూడండి స్వామివారు ఎలా ఉంటారు. వెనకాల మీకు బ్లాక్ కలర్లో కనబడేవి, ఎల్లో కలర్లో, ఆరెంజ్ కలర్లో కనబడుతున్నాయి కదా బ్లాక్తో పాటు, అవన్నీ కూడా మాలలే. మామూలుగా అయితే స్వామివారి ఒంటి మీద కూడా మాలలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే దాని మీద ఉన్న ఒంటి మీద ఉన్నాయని తీసేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకైతే ఇచ్చారనమాట. ఎన్నో సంచులు వేసి బయట అమ్ముతారు. అలాగే ఇవన్నీ కూడా కరుంగలి మాల రేట్లు, దానికి కావాల్సిన నియమాలు, ఎలా వాడాలి ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. దీంట్లో చూపిస్తున్నారు. అక్కడ మన ఎవరిని అడగక్కర్లేదు, ఆ బోర్డు మీద ఉన్నాయి, చదువుకుంటే సరిపోతుంది. 6mm వచ్చేసి 1200, 7mm వచ్చి 1500, 8mm వచ్చేసి 1600, అలాగే 10mm వచ్చేసి 2000. ఇవన్నీ కరుంగలి మాలలు. వాటి రేట్లు కూడా సపరేట్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ కరుంగలి కాకుండా శనంగలి అని ఇంకొక మాల కూడా అయితే ఉంది. దీనికి కావాల్సిన ఇప్పుడు మనం ఎవరెవరు చాలామంది నియమాలు ఏంటి, మనం నెయ్యి తినొచ్చా తినకూడదా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి దీనికి కరుంగలి మాలకు సంబంధించిన నియమాలు. నేను మళ్ళీ వెళ్ళాను, కరుంగలి మాల తీసుకొని పువ్వులు బాస్కెట్లో తీసుకొని మళ్ళీ వెళ్ళాను. దర్శనం చూసుకొని మళ్ళీ ఇంకోసారి స్వామివారికి మళ్ళీ ఇంకోసారి టచ్ చేసి నేనైతే తీసుకొచ్చాను. ఇక్కడ బయటికి రాగానే ఈ ఎంట్రన్స్లోనే మీకు ఇవి అయితే ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు మేము చేసిన తప్పు చేయకుండా డైరెక్ట్గా మీ అన్నీ తీసుకొని స్వామివారికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే మీకు ఇలాగా ఇవన్నీ ఉంటాయి. మీకు కావాలనుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. బయటకు రాగానే మనం కొద్దిగా రోడ్డు పక్కన మనం ఎక్కడ దిగాం అక్కడ హోటల్ అయితే ఉంటుంది. అక్కడైతే తినేసాము, టిఫిన్ తిన్నాం. పొద్దున్న నుంచి ఏం తినలేదని టిఫిన్ అయితే చేసాం. వీడియో నచ్చింటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్